నమస్కారం వెల్కమ్ టు ruchilu.com बैंगन मूंग दाल कर्री बैंगन मूंग दाल करी తిరగట్లేదు అసలు ఓకే సో నెక్స్ట్ రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం సో ఎలా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించేసుకోవాలి పాన్ పెట్టేసుకుందాం ఓకే ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వాలి కొంచెం ఈలోపు మనం వంకాయలు కోసుకుందాం ఓకే ఇదండి వంకాయని గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి స్ట్రైటా స్ట్రైట్ చిన్నగా చేసేసుకోవాలి ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మా మదర్ ఫైనల్గా ఎప్పుడు మీ వంటకాలు ట్రాక్లోకి వచ్చాయి వండటంలో అది చెప్పండి 1 మంత్ ఈజీగా ఓ పెళ్ళైన 1 మంత్ తర్వాతనా లాస్ట్ మంత్ నుంచా పెళ్ళైన 1 మంత్ పెళ్ళైన 1 మంత్ ఓకే ఈలో పోపు దినుసులు వేసుకుందాం మీరు పోపు దినుసులో నువ్వులు కూడా వేసారండి పెసరపప్పు ఓకే సో ఇది మూంగ్ దాల్తో చేస్తారా అంటే దానికి ఒక రెసిపీ ఉంది విడిగా ఓకే దానికి ఇంకొక రెసిపీ ఉందా సో మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వంకాయని కలర్ మారిపోతాయి కాబట్టి కుకింగ్ చేసే ముందు కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఏంటండి పచ్చిమిర్చి వేసుకోవాలా కొంచెం కరివేపాకు వేయమంటారా కొంచెం చాలా కొంచెం స్వీట్ కార్న్ బఠానీ 2 వేస్తుంది ఓకే చూడండి కొంచెం చాలా స్వీట్ కార్న్ అండ్ కొన్ని బఠానీలు ఉడకబెట్టినవి కొంచెం ఉల్లిపాయలు అందుకోసం మొత్తం వేసాను మొత్తం వేసేయమంటారా మొత్తం కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తారు ఇప్పుడు వేసేయటం అది కూడా కొంచెం ఓకే సో ఎంత ఏమంటారు ఎంత చాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఎక్కువ నాన్ వెజ్జా వెజ్జా శిల్ప గారు వెజ్జే ఎందుకలా నాన్ వెజ్ అంత తినం తక్కువే సో వెజ్లో అన్ని వెరైటీస్ కుక్ చేస్తారా పర్లేదు అన్నీ కాకపోయినా ఎంత ఆలోచించి ఆన్సర్ చేస్తున్నారు సూపర్గా కుక్ చేయద్దు అన్నీ చేస్తానండి అని చెప్పేస్తే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏదో వస్తుందని పర్లేదు నిదానంగా సో ఏంటి నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ తురుము ఇందులో ఓకే క్యారెట్ తురుము వేస్తున్నారు ఓకే క్యారెట్ తురుము ఎందుకు వేస్తున్నారు అంటే కట్ చేసి ఎందుకు వేయలేదు కుక్ అవ్వడానికి టైం పడుతుందా లేకపోతే గ్రేట్ చేస్తేనే ఆ ఫ్లేవర్ ఉంటుందనా కొంచెం ఆ తురుము మంచిగా కనపడుతుంది కదా ఓకే సో క్యారెట్ తురుము మాత్రం లుక్ వైజ్ వెళ్ళిపోయారనమాట సో నెక్స్ట్ ఏంటి శిల్ప గారు బీన్స్ వేసేస్తారా ఓకే ఫైనలీ చాప్డ్ బీన్స్ కొంచెం సాల్ట్ వేసేసాను ఇప్పుడు ఓకే సాల్ట్ వేస్తే చాలా ఈజీగా కుక్ అవుతుంది అని అంటారు కాబట్టి ఓకే కొంచెం వాటర్ పోసేసి ఓకే కొంచెం వాటర్ పోసేద్దాము చెప్పండి ఎంత కొంచెం వంకాయ ముక్కలు వేసేద్దాం ఇంకా ఓకే ఇంకొంచెం వాటర్ వేద్దాం ఇంకొంచెం వాటర్ పోయమంటారా ఇంకొంచెం వంకాయ చాలా తొందరగా కుక్ అయిపోద్ది కదండి బ్రింజాల సో బ్రింజాల్ అనగానే యూజువల్గా అందరు గుత్తి వంకాయ చేస్తారు మీరు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయబోతారు నెక్స్ట్ మూంగ్ దాల్తో ఇడ్లీ మోడల్లో చేసుకోవాలి అట్లా చెప్పండి ఈ మూంగ్ దాల్ని 2 గంటల సేపు నానబెట్టుకొని నీళ్ళల్లో తర్వాత తీసేసినాక కొంచెం 2 పచ్చిమిరకాయలు కొంచెం అల్లం కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం గరం మసాలా ప్లస్ జీలకర్ర పొడి ధనియాల పొడి వీటిని కలిపేసి కొత్తిమీర ప్లస్ మళ్ళీ క్యారెట్ తురుము వీటిని కలిపేసేసుకొని ఇడ్లీ వెళ్ళే ఆవిరి మీద ఉడికించాలి ఆ ఉడికించినవే ఇవి ఈ మూంగ్ దాల్ని 2 hours నానబెట్టాలి మిక్సీలోకి తీసుకొని ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది ఒక డౌ తయారవుతుంది అనమాట ఇడ్లీ పిండిలాగా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా పొడి తురిమిన క్యారెట్
మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ గిన్నెల్లో ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, అలా ఈ బ్యాటర్ని మనం ఇడ్లీలా పెట్టుకోవాలి. రౌండ్గా ఇడ్లీలా వచ్చేస్తాయి కదా. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటిని కట్ చేసుకుంటే ఇలా చక్కగా హార్డ్గా ఉంటాయి. వీటిని ఇలానే తినేసేయచ్చు కూడా. సింపుల్గా ఉందండి, బాగుంది. కానీ ఇందులో కొంచెం ఏమన్నా ఆనియన్స్ కీరా అవి యాడ్ చేసుకుంటే ఇంకొక ఆయిల్లెస్ ఫుడ్, హెల్దీ ఫుడ్ రెడీ అవుతుంది. సో బెంగన్ మూంగ్ దాల్ కర్రీ అప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారండి? కర్రీలో వేసేద్దాం. వేసేయమంటారా మొత్తం? ఓకే, కొంచెం వాటర్ వేరు, కొంచెం మళ్ళీ వాటర్ సైడ్. సరే, కొంచెం వాటర్ యాడ్ చేసేయమంటారా? సో ఇవి స్మాష్ అవ్వమా అండి ఇడ్లీలా చేసినాయి? అంటే తక్కువ తిప్పుకోవాలి, తక్కువ తిప్పుకోవాలి, ఎక్కువ కుక్ అవ్వదు. వంకాయ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక వేసేసుకోవాలి, ఇవి ఆల్రెడీ కుక్డ్ కాబట్టి. కానీ బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది బెంగన్ మూంగ్ దాల్ కర్రీ. నేను మూంగ్ దాల్ని అలా వేసేస్తారనుకున్నాను కానీ దానికి ఒక కంప్లీట్ ప్రొసీజరే డిఫరెంట్గా ఉంది. అంటే ముందర తక్కువగా చాలామంది ఎక్కువగా తినరు. ఓకే, కానీ ఎండాకాలంలో ఇది చాలా మంచిది. ఓకే, దానికి ఇట్లా వెరైటీకి ఇట్లా చేస్తూ తినవచ్చు. ఇది ఎవరు ట్రై చేశారు? అమ్మగారు ట్రై చేశారా? మా మమ్మీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలాసార్లు చేశారు. ఓకే, కారం వేసేద్దాం ఇంకా. ఓకే, సో లాస్ట్ కారం వేసేసుకోవాలా? ఓకే, సో దట్ ఆ మూంగ్ దాల్ ఏదైతే మనం పెసరపప్పు ఇడ్లీలు ఉన్నాయో వాటికి కూడా కారం అంటుకుంటుంది. గుంటూరు మిర్చి వేస్తున్నారు. ఇది కావాలైతే గ్రేవీ కన్సిస్టెన్సీగా ఉండొచ్చు, ఫ్రైలా కూడా అయిపోవచ్చు. వాటర్ తక్కువ పోసుకుంటే ఫ్రై మోడల్ వస్తుంది. ఓకే, ఎక్కువ వాటర్ పోసుకుంటే చపాతీకి రోటీకి వాటికి. ఇది దేంతో బాగుంటుందండి? రైస్కి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది. ఓకే, సో బౌల్లోకి తీసేసుకుందామా? డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఓకే, బెంగన్ మూంగ్ దాల్ కర్రీ రెడీ అయింది. సంజన ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. డెఫినెట్గా బెంగన్ మూంగ్ దాల్ కర్రీ. గొత్తి వంకాయ చేసుకుంటాం, వంకాయ ఫ్రై చేసుకుంటాం, వంకాయతో ఎన్నో వెరైటీస్ చేస్తాం. మూంగ్ దాల్ని ఇలా యాడ్ చేశారు. నేను రొటీన్గా ఉంటుందేమో మూంగ్ దాల్ వేసేస్తారేమో అనుకున్నాను, కానీ డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. హాట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుందండి. మూంగ్ దాల్ని అలా డిఫరెంట్ స్టైల్లో వేశారు, చక్కగా డిఫరెంట్గా బాగుంది. దీన్ని టేస్ట్ చేస్తాను ఒకసారి. బాగుంది, సూపర్గా ఉందండి బెంగన్ మూంగ్ దాల్ కర్రీ. మీరు తయారు చేయండి. శిల్ప గారు, థ్యాంక్స్ లాట్ అండి. స్వీట్ కార్న్ టొమాటో కర్రీ అండ్ బెంగన్ మూంగ్ దాల్ కర్రీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ.